చెప్పే టాపిక్ ఏంటిది? కన్‌స్ట్రైన్డ్ రిలేషన్. కన్‌స్ట్రైన్డ్ రిలేషన్స్ అన్నమాట. కన్‌స్ట్రైన్డ్ రిలేషన్స్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్‌లో బాడీ ఏ, బాడీ బి ఇలా 2 బాడీస్ ఉన్నాయి. ఒక బాడీ రెండో బాడీతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు దీని యొక్క మోషన్ అనేది దీని మీద ఇంపాక్ట్ అయ్యి ఉంటదన్నమాట. అలాంటి అలాంటి మోషన్స్‌ని ఇక్కడ కన్‌స్ట్రైన్డ్ రిలేషన్స్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కన్‌స్ట్రైన్డ్ రిలేషన్స్‌లో దీని యొక్క యాక్సిలరేషన్, వెలాసిటీ ఎంత అనేది ఒకదానికొకటి. ఇది A1, A2కి, V1, V2కి వీటి యొక్క రిలేషన్ అనేది ఫైండ్ చేయడానికి యూజ్ అవుద్ది. ఏంటిది? కన్‌స్ట్రైన్డ్ రిలేషన్స్. ఇప్పుడు ఈ కన్‌స్ట్రైన్డ్ రిలేషన్‌ని ఫైండ్ చేయడానికి ఎన్ని మెథడ్‌లు ఉన్నాయి? 4 మెథడ్‌లు ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేటికి పవర్ మెథడ్, కాన్స్టెంట్ లెంగ్త్, పుల్లీ మెథడ్, వెడ్జ్ మెథడ్ ఈ 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఒక్కొక్క టైప్‌కి ఒక్కొక్క మెథడ్ అనేది సూటబుల్ అయ్యిద్ది. ఫస్ట్‌ది వచ్చేసరికి ఏంటిది? పవర్ మెథడ్ లేకపోతే ఇంటర్నల్ ఫోర్స్ మెథడ్ అన్నమాట. ఇంటర్నల్ ఫోర్స్ అంటే ఏంటిదంటే విత్ ఇన్ ద సిస్టమ్ సమ్ ఆఫ్ ది ఆల్ ది ఫోర్సెస్ 0 అయి ఉంటది. ఇలా ఉంది ఒక సిలిండర్ గాని దీనిలో ఏంటిది ఇలా ఫోర్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ అనుకున్నట్టయితే ప్లస్ ఎక్స్, మైనస్ ఎక్స్. ఇలా ఒకదానికొకటి ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోతుంటాయి. ఇంటర్నల్ ఫోర్స్ అంటే విత్ ఇన్ ది సిస్టమ్ అంటే యాక్షన్, రియాక్షన్ విత్ ఇన్ ద సిస్టమ్ జరిగినట్టయితే అప్పుడు విత్ ఇన్ ద లోపల ఇదేంటిది అన్ని 0 అవుతాయి. ఎప్పుడైతే సమ్ ఆఫ్ ఆల్ ఎఫ్ నెట్ 0 అయిందో ఏమైద్ది? వర్క్ కూడా 0 అయ్యిద్ది. వర్క్ 0 అయితే ఏమైద్ది? పవర్ కూడా 0 అయ్యిద్ది. ఏంటిది? పవర్ మెథడ్ ఏంటిది? ఇది సమ్ ఆఫ్ ఆల్ పవర్ ఇంటర్నల్ పవర్ అనేది 0. ఇక్కడ పవర్ ఫార్ములా ఏంటిది? ఇది ఫోర్స్ డాట్ ప్రొడక్ట్ అన్నమాట. డాట్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఎఫ్‌వి కాస్ థీటా అన్నమాట. ఇదేంటిది? మోడ్ ఎఫ్ మోడ్ వి పవర్ మెథడ్‌కి ఫార్ములా అన్నమాట. పవర్ మెథడ్. ఇప్పుడు బాడీ ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేటికి ఎఫ్ అనే ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. వి అనే వెలాసిటీ ఇలా ఉంది. ద యాంగిల్ బిట్వీన్ దిస్ 2 కాంపోనెంట్ అనేది 30 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు పవర్ ఎంత అంటే ఏంటిది? ఎఫ్ మోడ్ వి యాంగిల్ బిట్వీన్ దిస్ 2 వెక్టర్స్ కాస్ 30 ఆ విధంగా అన్నమాట. ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. వెలాసిటీ ఇటు ఉంది. అప్పుడు ఇక్కడ ఎలా ఇది మోడ్ ఎఫ్ అండ్ మోడ్ వి యాంగిల్ బిట్వీన్ దిస్ 2 యాంగిల్స్ దిస్ 2 వెక్టర్స్ కాస్ పై ఎంత -1 ఎఫ్ వి ఇదన్నమాట. ఇక్కడ పవర్ వచ్చేసరికి ఏంటిది? సమ్ ఆఫ్ ఇంటర్నల్ పవర్ షుడ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. బాడీ B is moving with 10 meter per second. Then what is the velocity of A అనేది ఏంటిది? పవర్ మీద అప్లై చేసుకున్నట్టయితే ఇప్పుడు దీని యొక్కటి ఇక్కడ ఉండే టెన్షన్ స్ట్రింగ్ లో టీ ఇక్కడ ఉండే టెన్షన్ టీ. ఇప్పుడు ఇక్కడ ఏంటిది? టెన్షన్ అన్న ఫోర్స్ అన్న ఏదైనా సరే ఇక్కడది ఫస్ట్ ఏ దగ్గర ఉన్నది టీ ఇంటూ వెలాసిటీ అట్ ఏ యాంగిల్ బిట్వీన్ ది కాంపొనెంట్ గా ఇది వెలాసిటీ ఆఫ్ ఏ. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? కాస్ 30 డిగ్రీస్ ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ అన్నమాట. ఇక్కడ ఒకటి ఎక్కడెక్కడైతే బాడీ అనేది మూవ్ అవుతుందో అక్కడెక్కడ కట్టాలన్నమాట. ఇక్కడ పుల్లీ అనేది మూవ్ అవ్వదు. ఇక్కడ అవసరంలా. ఏంటిది? ఇక్కడ బాడీ ఏ, బాడీ బి రెండు మూవ్ అవుతున్నాయి. ఈ రెండింటి దగ్గర కూడా పవర్ కట్టాలి. ఫస్ట్ దాని దగ్గర పవర్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? టీ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఏ ఇదెంత? వి. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. తర్వాత ఇక్కడికి వచ్చా దీని యొక్క టెన్షన్ టీ, వెలాసిటీ ఎంత? 10. బి అనేది ఎటు మూవ్ అవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది. టీ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? కాస్ పై యాంగిల్. యాంగిల్ ఎంత? కాస్ పై. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? ఇది కాస్ పై అంటే -1 టీ ఇంటూ 10. ఓకే, ఇదేమొచ్చింది? టీ ఇంటూ వి ఏ కాస్ 30 అంటే ఎంత? √3/2. అంటే తీసుకెళ్ళి సాల్వ్ చేసుకుంటే సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది.
టీటీ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది ఇది విఏ ఈక్వల్ టు 20/√3. వెలాసిటీ ఆఫ్ ఏ అనేది 20/√3. ఇదేంటి పవర్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక పుల్లీ ఉంది. ఇంకో డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేటికి 2 kg మాస్ ఇలా ఉంది. ఇది వచ్చేసరికి దీనికి కనెక్ట్ అయ్యింది. ఇలా దీనికి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది వచ్చేసరికి 10 మీటర్ పర్ సెకండ్తో కిందకి ఇలా మూవ్మెంట్ ఉంది. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి ఎం అనే మాస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చేసరికి దీని యొక్క వెలాసిటీ ఏంటిది, దీని యొక్క ఈ బాడీ యొక్క వెలాసిటీ ఏ, దీని యొక్క వెలాసిటీ ఎంత, దీని యొక్క వెలాసిటీ ఎంత అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటిది ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఎలా, ఫస్ట్ వైర్లో టెన్షన్ తీసుకుంటాం. ఇక్కడ టెన్షన్ ఇక్కడ ఏంటి, ఇది టెన్షన్ టీ, ఇది టీ అయింది. అప్పుడు ఫుల్లీ ఇలా ఉన్నప్పుడు ఏంటిది రూల్, ఇటు ఇటు సేమ్ టెన్షన్ ఉంటుంది. ఓకేనా, ఇటు టీ ఇది టీ. ఇప్పుడు ఇది టీ అయితే ఇది టీ, టీ టీ. ఇప్పుడు పైకి ఏదంతా ఇది 2t, ఇది 2 అయితే ఇది 2t. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలి కదా, ఇది 2t. ఈ రెండు 2t అయితే ఇదంతా ఇది 4t అయింది. ఇది 4t అయింది. లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలి, ఇటు కూడా 4t అయింది. 40 అయితే ఇదంతా 8t అవుద్ది. ఇది ఇదంతా 4t, ఇదంతా ఇది 2t, ఇది t. ఇప్పుడు ఈ బాడీ మీద మొత్తం ఎంత పడుతుంది, ఇది 4t 2t t ఎంత 4t 2t ప్లస్ t. దీని యొక్క వెలాసిటీ ఎంత 10. ఈ రెండింటి ఏంటిది, ఇది కిందకి వస్తుంది, ఇది కూడా కిందకే ఉంది. యాంగిల్ ఏంటి cos 0. ఈ బాడీ ఒకటి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏ బాడీ మూవ్ అవుతుంది, ఈ బాడీ మూవ్ అవుతుంది. ఏ బాడీ యొక్క వెలాసిటీ ఎంత, సపోజ్ ఇది కిందకి అనుకుందాం. ఏంటిది వెలాసిటీ ఏ, దీని యొక్క టెన్షన్ ఎంత టీ, రైట్. యాంగిల్ బిట్వీన్ ఇది ఏంటిది, ఒకటి కిందకి ఒకటి పైకి. టెన్షన్ పైకి ఉంది, వెలాసిటీ కిందకి ఉంది. యాంగిల్ బిట్వీన్ ఇది ఎంత కాస్ పై. రెండే బాడీస్ మూవ్ అవుతున్నాయి, రెండింటికి పవర్ పెట్టా. ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్వల్ పవర్ 0. ఇది ప్లస్ ఇది ఉన్నాయి, ఈ రెండే, కాబట్టి ఇది ఈక్వల్ టు 0. ఇది ఎంత, ఇది 3 4 3, ఇదంతా 70 ఇంటూ 10 cos 0 1, cos పై ఎంత -1 మైనస్ VA T ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే అటు తీసుకెళ్తే ఏమైంది, 70 7 ఇంటూ 7, ఇది వచ్చేటికి VA T క్యాన్సిల్ అయిపోతే వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత 70. ఎంత 70. ఇది కూడా పవర్ మెథడ్తో ఈ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు. కన్స్ట్రైన్ రిలేషన్స్ అనమాట. ఈ రిలేషన్స్ అంటే ఏంటి, కన్స్ట్రైన్ రిలేషన్స్ అంటే ఏంటి, కన్స్ట్రైన్ అంటే లిమిటేషన్స్ అనమాట. అంటే కన్స్ట్రైన్ అంటే ఏదన్నా ఒకే డైరెక్షన్ లో, ఒక డైరెక్షన్ అని కాదు. ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఇందాక మనం గీసిన డయాగ్రామ్ లో ఇలా ఉంది. ఇక్కడ పుల్లీ ఉంది, ఇలా అప్లై చేసాం. ఒకవేళ దీన్ని లాగినట్టయితే ఇది ఎటు మూవ్ అయింది, ఇటు మూవ్ అయింది. ఏంటిది, ఇది లీనియర్ టైప్. ఏమైంది, ఇది లీనియర్ గా. అంటే ఏంటిది, అంటే ఇది లీనియర్ గా మూవ్ అవుతుంది. రొటేషన్ కానీ ఇలాంటి కానీ ఏమీ కూడా ఎటువంటి మోషన్ కానీ ఇది అలౌ చేయట్లేదు. అంటే ఏంటి, అటువైపు మూసేస్తుంది. అంటే రిస్ట్రిక్షన్ అన్నమాట. కన్స్ట్రైన్డ్ అంటే ఏంటి, మోషన్ అనేది వేరే డైరెక్షన్ లో తిరగకుండా ఏదన్నా ఒక తెలిసిన వెల్ డిఫైన్డ్, ఇప్పుడు ఇలా ఉంది, ఇది దీని మీద ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యింది, ఈ విధంగా ఇంపాక్ట్ అయ్యింది, అంతేకాని రొటేట్ అవ్వదు. అలాంటి మోషన్స్ కన్స్ట్రైన్డ్ మోషన్స్ అంటాం. కన్స్ట్రైన్డ్ అంటే లిమిటేషన్స్ అనమాట. వేరే ఏ డైరెక్షన్ లో కూడా వెళ్ళనీయకుండా ఏదన్నా కానీ ఒకటే వెల్ డిఫైన్ పాత్ వెళ్తే అటువంటి వాటిని కన్స్ట్రైన్డ్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేది ఏంటిది, కాన్స్టెంట్ లెంత్ మెథడ్. తర్వాత మెథడ్ ఏంటిది, ఇది కాన్స్టెంట్ లెంత్ మెథడ్. ఇది పర్టికులర్ గా ఇది ఎక్కడ ఉపయోగపడిద్ది అంటే
ఇది వచ్చేసరికి ఒక 3 కేజీ మాస్ ఎంతో ఉంది. ఇది వచ్చేసరికి వెలాసిటీ ఒక 10 మీటర్ పర్ సెకండ్‌తో కిందకి మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పాయింట్ ఏ అనుకుంటే దీని యొక్క వెలాసిటీ విఏ. వెలాసిటీ అట్ ఏ పాయింట్ దగ్గర ఎంత అనేది. ఆ! ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఈ యాంగిల్ వచ్చేసరికి 30 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇది 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి పుల్లి ఇలా ఉంది. కదలకుండా ఇలా ఉంది. ఇప్పుడు మూవ్ అయ్యేంటిది ఇదొకటి మూవ్ అవుతుంది. ఇదొకటి మూవ్ అవుతుంది. ఇదొకటి మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇందాక ఫస్ట్ పవర్ మెథడ్‌లో ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు? సమ్ ఆఫ్ ది పవర్ ఇంటర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 అన్నమాట. ఇప్పుడు సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చిద్ది? విఏ. విఏ ఫస్ట్ ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి టెన్షన్‌కి. ఇది టీ, టీ దీనిలో కూడా ఈ విధంగా టీ. ఈ రెండిటికి ఏంటిది? విఏ, టీ యాంగిల్ బిట్వీన్ ఈ రెండిటికి మధ్య ఎంత ఉంది? కాస్ 30 డిగ్రీస్ ఉంది. కాస్ 30 డిగ్రీస్ ఉంది. తర్వాత ఏంటిది? ఇది. ప్లస్ ఎన్నుంటాయి అన్ని. ఇదొకటి తర్వాత నెక్స్ట్ ఇది. టీను వెలాసిటీ ఎంత? 10. ఈ రెండిటి మధ్య యాంగిల్ ఎంత? 0. కాస్ 0. కాస్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ 0 1. ఏంది? టీ 10. ఇది వచ్చేప్పటికి ఏంటిది? ఇది విఏ టీ √3/2. ఇది అటు వెళ్తే ఏమొచ్చింది? -t10 ఈజ్ ఈక్వల్ టు విఏటి వెలాసిటీ అట్ ఏ పాయింట్ √3/2. టీ టీ క్యాన్సిల్. వెలాసిటీ ఆఫ్ ఏ సాల్వ్ చేసుకుంటే వచ్చేసింది ఎంత? 20/√3. ఇదంతా మైనస్ ఇది ఇలా వచ్చింది. వైర్ ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి? ఇలా ఇలా కట్ చేసినప్పుడు ఇలా వస్తుంది. అంటే ఏంటిది? ఇది ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా ఇలా మార్చుకోవాలి. నేను ఎలా పెట్టాను ఇది? మనం ఇలా తీసుకోవచ్చు. ఏంటిది ఇది? ఇది డైరెక్షన్. ఇది పైకి, ఇది కిందకి. అంటే ఇది ఎంత? ఇది కాస్ పై అన్నమాట. కాస్ పై అంటే ఏమొచ్చింది? -1. ఇటువైపుకి వెళ్తే ఏమైంది? +1. ఇప్పుడు ఇదేమైంది? ప్లస్ వచ్చింది. పాజిటివ్. అంటే ఇలా జరిగినప్పుడు ఇది కరెక్ట్ డైరెక్షన్ అని. అదే ఇందాక ఇక్కడ మైనస్ వచ్చింది. అంటే అప్పుడు ఏమైద్ది? మనం ఇచ్చిన డైరెక్షన్‌ని నెగెటివ్‌గా తీసుకుంటే సరిపోయిద్దన్నమాట. వచ్చిన ఆన్సర్ పాజిటివ్ ఉన్నట్టయితే మనం అస్యూమ్ చేసుకున్న డైరెక్షన్ కరెక్ట్ అని. ఇప్పుడు ఇదేంటి? పవర్ మెథడ్‌తో. అదే ఇదేంటి? కాన్స్టెంట్ లెంగ్త్ మెథడ్. కాన్స్టెంట్ లెంగ్త్ మెథడ్ అంటే ఇప్పుడు బాడీ ఇలా ఉంది. ఏంటిది? ఈ బాడీ ఇలా ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే క క లెంగ్త్ మెథడ్. ఇప్పుడు ఒక వైర్ గాని, రాడ్ గాని తీసుకున్నాం. ఏదైనా సరే అండర్ ది యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ గాని, టెన్షన్ గాని ఇచ్చినప్పుడు దీనిలో ఉన్న దీనిలో ఉన్న ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ ఏంటిది? ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ మొత్తం కూడా ఎల్ అనేది ఉంది. ఏ నుంచి బి పాయింట్ దాకా. అంటది. ఇప్పుడు నేను దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఎఫ్ అనే ఫోర్స్‌తో ఇలా లాగాను. ఇప్పుడు ఇది వి అనే స్పీడ్‌తో ఇలా మూవ్ అవుతుంది. దీని యొక్క లెంగ్త్ అనేది కాన్స్టెంట్‌గా ఉండాలి. ఉండి ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఈ లెంగ్త్‌లో అనేది కూడా సేమ్ దీనికి ఏదైతే వెలాసిటీ ఉందో అదే వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటది. అలాంటి ఒక స్ట్రింగ్ గాని, వైర్ గాని తీసుకున్నట్లయితే ఏమైద్దిది? అలాంగ్ ది లెంగ్త్ అనేది ప్రతి పార్టికల్ ఏంటిది? టీ అనే పార్టికల్, క్యూ అనే పార్టికల్, ఇదేంటి ఆర్ అనే పార్టికల్, వెలాసిటీ ఆర్ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ ది క్యూ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ ది పీ పార్టికల్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఇన్ ది పర్టిక్యులర్ ఏరియా వెలాసిటీ అనేది సేమ్. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇది స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ పార్టికల్ ఇక్కడికొచ్చేసరికి విఏ అనే వెలాసిటీతో ఎళ్తుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఇది విబి అనేది ఎళ్తుంది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ఇది సమ్ పర్టిక్యులర్ థీటా ఉంది. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు వెలాసిటీ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? దీన్ని అలాంగ్ ది ఇలా ఏంటిది? విబి కాస్ థీటా ఇదెంత? విఏ. విఏ ఈజ్ ఈక్వల్ టు విబి కాస్ థీటా. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది బి ఎంత? వెలాసిటీ ఆఫ్ ది బి ఎంత? విఏ బై కాస్ థీటా. ఇప్పుడు ఇది వచ్చేసరికి 10. ఇది వచ్చేసరికి తెలీదు. ఇది వచ్చేసరికి 30 డిగ్రీస్ అనుకో. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది బి ఎలా వచ్చిద్ది? వెలాసిటీ ఆఫ్ ది ఏ ఎంత? 10. ఇది కాస్ 30 డిగ్రీస్. ఇది వెలాసిటీ ఆఫ్ బి. ఇలా సాల్వ్ చేస్తే ఏమైంది? ఇది 10/√3/2. వెలాసిటీ ఆఫ్ బి. సాల్వ్ చేసుకుంటే వెలాసిటీ ఆఫ్ బి ఎంత అని వచ్చింది? 20/√3 అన్నమాట. ఇప్పుడు ఇదేంటిది? కాన్స్టెంట్ లెంగ్త్ మెథడ్ యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయొచ్చు.
ఏ విధంగా ఇది మొత్తం ఒక స్ట్రింగ్ అనుకోవచ్చు. ఏంటిది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే స్ట్రింగ్ అన్నట్లయితే ఇప్పుడు చూడు దీనికొచ్చేసరికి ఏంటిది వెలాసిటీ VA. వెలాసిటీ VA. ఇప్పుడు నేను ఇక్కడ గీస్తున్నాను చూడు. ఇలా ఉంది. ఇలా వచ్చింది. ఇలా ఉండి ఇలా వచ్చింది. దీని యొక్క వెలాసిటీ ఏమొచ్చింది ఇది VA. ఇదెంత θ. దీని వెలాసిటీ ఎంత 10 మీటర్. 10 మీటర్ పర్ సెకండ్. మనకేం తెలుసు కాన్సెప్ట్ అలాంగ్ ది లెంత్. ఏంటి అలాంగ్ ది లెంత్ వెలాసిటీ సేమ్ గా ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇదంతా ఇద్దప్పుడు ఇది VA cos θ. ఏంటిది VA cos θ. ఇదంతా ఈక్వల్ ఈ 10 కి ఈక్వల్ అవ్వాలి. ఏంటిది 10 కి ఈక్వల్. VA 10/cos θ. ఇప్పుడు ఇచ్చింది 30 డిగ్రీస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 10 into cos 30. సేమ్ అదే 10 cos 30 అంటే √3/2 ఎంత 20/√3. ఇదేంటిది ఇది కాన్స్టెంట్ లెంత్ మెథడ్ తో రిలేషన్స్ కట్టొచ్చు అనమాట. తర్వాత మెథడ్ ఏంటిది పుల్లీ మెథడ్. పుల్లీ మెథడ్ వచ్చేసరికి పుల్లీ మెథడ్ ఇది వెలాసిటీ ఆఫ్ ది పుల్లీ. ఇది వచ్చేవాడికి A. ఇది B. ఏంటిది వెలాసిటీ ఆఫ్ పుల్లీ, వెలాసిటీ ఆఫ్ A ప్లస్ ఈ విధంగా వెలాసిటీ ఆఫ్ ది పుల్లీస్ అనేది మెజర్ చేయొచ్చు. అది పుల్లీ మెథడ్తో వెలాసిటీ ఆఫ్ పుల్లీని మెజర్ చేయాలంటే పుల్లీ మెథడ్ యూజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుంటే సేమ్ అట్లాగే ఇలా ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఇలా ఇది పుల్లీ మెథడ్. పుల్లీ మెథడ్ పుల్లీ మెథడ్లో ఇలా ఒక బ్లాక్ ఒకటి ఉంది. ఇది వచ్చేవరకు ఎంత 10 మీటర్ పర్ సెకండ్తో ఏ విధంగా మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ బాడీ వచ్చేసరికి ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేవరికి A అనుకో, ఇది B అనుకుందాం, ఇది C అనుకున్నాం. ఇప్పుడు ఏంటిది వెలాసిటీ C ఎంత, వెలాసిటీ ఆఫ్ ది పుల్లీ B ఎంత, వెలాసిటీ ఆఫ్ ది A ఎంత, అలాగే బాడీ ఎట్ P దగ్గర వెలాసిటీ ఎట్ P దగ్గర ఎంత అనేది మెజర్ చేయొచ్చు. కానీ దీనిలో ఏం మెజర్ చేయలేము టెన్షన్ అన్నమాట. ఈ రెండింటి మధ్య ఒక టెన్షన్ అంతా మెజర్ చేయలేము. కానీ వెలాసిటీ ఆఫ్ ది పుల్లీస్ అనేది మెజర్ చేయొచ్చు. ఏంటిది ఇది ఫస్ట్ది ఇది వచ్చేటికి C. ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అలా తీసుకుంటే ఫస్ట్ దీనికి ఏంటిది C దగ్గర ఇది వెలాసిటీ ఆఫ్ ది C. ఇది వచ్చేటికి ఎంత వెలాసిటీ ఇది వచ్చేటికి ఎంత 10 కిందకి ఎంత ఉంది ఇది 10తో కిందకి వెళ్తుంది. ఇది వచ్చేసరికి ఇది తెలియదు. ఇది వచ్చేవరకు ఎంత ఇది తెలియదు. ఇది వెలాసిటీ ఆఫ్ B అనుకుందాం. ఇదంతా వెలాసిటీ ఆఫ్ ది B అనుకుందాం. ఇదేంటిది ఇది కదలకుండా ఇట్టా ఉంది. ఏంటిది కదలకుండా ఇట్టా ఉంది అంటే దీని వెలాసిటీ 0. మన ఫార్ములా ఏంటిది ఇది మన ఫార్ములా ఏంటిది ఇది డైరెక్షన్ జాగ్రత్త చూసుకుంటే ఇది VC అనుకుంటే ఇది వచ్చేసరికి VA అనుకుంటే ఇది వచ్చేసరికి VB అనుకుంటే వెలాసిటీ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు VA ప్లస్ VB. ఏంటిది VA ప్లస్ VB/2 అనమాట.
ఇది పైకెళ్తుంది. ఈ 2 కూడా పైకెళ్తుంది. అప్పుడు పాజిటివ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడు వెలాసిటీ ఇది పైకెళ్తుంది. ఇది 0 ఏంటి వీసీ ఈజ్ ఈక్వల్ టు ఇది పైకెళ్తుంది. ఓకే పాజిటివ్. ఇదేంటి కిందకొస్తుంది. ఫార్ములాలో ఏం పెట్టాలి ఇది కిందకొస్తుంది. ఫార్ములాలో ఇది పైకుంది. కానీ ఇది కిందకొస్తుంది. అంటే -10 ఇది వచ్చేప్పటికి కిందకేసా. ఇది కూడా -v/2 ఇదెంత 0 అని తెలుసు. -10 vb/2 ఇది ఎటువైపు వెళ్తే ఏమైద్ది ఇది? దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చిద్ది ఇది? ఇది ఎటువైపు అయితే 10 ఈజ్ ఈక్వల్ టు -vb అంటే vb ఎంత? -10 vb ఎంత? -10 vb అంటే ఎంత? -10 అంటే ఏంటిది? మనం ఏదైతే ఇచ్చామో దానికి ఆపోజిట్‌లో వచ్చినట్టు సైన్ అనేది. మనం ఇటు అస్యూమ్ చేసుకున్నాం. సైన్ ఇటు వచ్చింది. అంటే దాని ఆన్సర్ ఎంత? ఇటువైపు ఉందని. vb ఎంత? 10 ఇటే ఉండాలి. ఏంటిది? 10 అనేది ఇటు ఉండాలి. vb ఎంత? 10 ఇదేంటి? vc అనేది కదలట్లేదు. 0 ఆన్సర్. తర్వాత va కడదాం. ఇప్పుడు ఎట్ బి దగ్గర ఇదేంటిది? ఇది ఎట్ బి దగ్గర ఇది బి దగ్గర కిందకొచ్చేసరికి ఇది మొత్తం కూడా ఏంటి? ఇది మొత్తం కూడా 10 తోనే మూవ్ అవుతుంది. ఇది మొత్తం కూడా 10 తోనే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది 10 అయింది. పైకి 10 ఇప్పుడు ఇది ఎంత మూవ్ అయ్యిద్ది ఇది? ఇది వచ్చేసరికి కిందకి మూవ్ అవుతుంది కదా! రైట్. ఇప్పుడు ఏంటిది ఇది? ఫార్ములా పైకి మూవ్ అప్‌వర్డ్ పాజిటివ్ తీసుకుంటున్నాం కదా! ఫార్ములాలో అప్‌వర్డ్ 3 అప్‌వర్డ్ కాబట్టి 3 పాజిటివ్ రైట్. ఇక్కడికొచ్చేటి అప్‌వర్డ్ ఓకే పాజిటివ్. ఈ రెండిటి యొక్క ప్లస్ చేసి బై 2 పెట్టాలి. ఇదేంటిది? కిందకుంది. అంటే ఇప్పుడు ఏంటిది ఇది? నెగెటివ్. ఇదేంటిది? ఇది కిందకని అస్యూమ్ చేసుకున్నాం. కాబట్టి దీని వాల్యూ కూడా నెగెటివ్. ఏంటిది? ఇది ఏ దగ్గర ఏంటిది? VA బై 2 ఇది ఇటువైపు పోతే ఏమైద్ది? 20 ఇక అంతే సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇటువైపు పోతే ఎంత? 30 - VB అంటే ఏంటిది ఇది? వచ్చిన ఆన్సర్ -30 అంటే అస్యూమ్ చేసుకున్న డైరెక్షన్ రాంగ్. ఎట్లుండాలి? ఇలా ఉండాలి. VA ఎంత? 30 అని ఈ విధంగా ఉండాలి. VA ఎంత? 30 పైకుంది. VA కూడా ఇది కూడా పైకే ఉంది. తర్వాత ఈ బాడీ దగ్గర ఇప్పుడు ఇదెంత ఇది పైకి 30 డిగ్రీస్ ఇదంతా 10 డిగ్రీస్ కిందకొస్తుంది. 10 డిగ్రీస్ కదా! 10 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు కిందది కావాలి నాకు. ఏంది? దేని దగ్గర కావాలో దాని దగ్గర ఇలా ఏసుకోవచ్చు. ఇదెంత? 30 డిగ్రీస్ పైకెళ్తుంది. 30 మీటర్ పర్ సెకండ్ ఏ దగ్గర. కిందకి ఇదెంత? 10 అవుతుంది. దీని యొక్క ఇదెంత? ఇదేంటి కిందకి అనుకున్నాను. ఇదేంటి పాయింట్ VP అనుకున్నాను. ఇప్పుడు ఏమైద్ది ఇది? పైకి వెళ్తుంటే పాజిటివ్. ఇది కిందకి మైనస్. ఇది కూడా కిందకి మైనస్ VP. ఇదెంత? 60 - 10 VP. ఇటువైపు వెళ్తే ఏమైద్ది? 70. ఇదెంత? -P ఎంత? -70 లాస్ట్ VP ఎంత? ఇప్పుడు ఇది పైకి 70తో వెళ్తుంది అని మీటర్ పర్ సెకండ్. ఇదంతా 70 మీటర్ పర్ సెకండ్‌తో పైకి వెళ్తుందండి. ఈ విధంగా ఏంటిది? పుల్లీ మెథడ్ యూజ్ చేసుకొని వెలాసిటీ ఆఫ్ ది పుల్లీస్ అనేది మెజర్ చేయొచ్చనమాట. మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? ఇది వెడ్జ్ మెథడ్. ఏంటిది? వెడ్జ్ మెథడ్. వెడ్జ్ మెథడ్ యూజ్ చేసుకొని 2 బాడీస్ కనెక్షన్‌లో ఉన్నప్పుడు అవి ఎంత వెలాసిటీతో మూవ్ అవుద్ది అనేది చూద్దాం. ఇలా వచ్చేసరికి ఒక బాడీ ఉంది ఇలా. ఇది దీని మీద ఇలా ఉంది. ఇప్పుడు ఇది కిందకి ఏంటిది? VA అనే వెలాసిటీ కిందకి మూవ్ అయినప్పుడు ఇదేంటిది? స్మూత్ అనమాట. ఫ్రిక్షన్ ఏమి లేదు. అప్పుడు ఏమైద్ది ఇది? ఇది పక్కకి జరిగిద్దనమాట. ఇది పక్కకి జరిగిద్ది. అయితే ఆ రెండిటి మధ్య రిలేషన్స్ కావాలి. ఇప్పుడు ఈ యాంగిల్ వచ్చేసరికి 30 డిగ్రీస్ ఇచ్చాడనుకో. ఎంత? 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నట్టయితే ఇలా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇలా ఉంది.
ఇది కాన్స్టాంట్ మెథడ్లో కాన్స్టాంట్ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వెజ్ మెథడ్. ఇప్పుడు వెజ్ మెథడ్ ఏంటిది? ఇది వెజ్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ ఒక బాడీ ఉంది, దీని మీద ఇంకొక బాడీ ఉంది ఇలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అలాంగ్ ది సర్ఫేస్ ఏంటిది? ఇది అలాంగ్ ది సర్ఫేస్, దీని యొక్క వెలాసిటీ, దీని యొక్క ఏంటిది? ఇది అలాంగ్ ది సర్ఫేస్. అలాంగ్ ది సర్ఫేస్ దీని యొక్క వెలాసిటీ, యాక్సిలరేషన్ అనేది సేమ్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ కూడా ఉండొచ్చు. అలాంగ్ ది సర్ఫేస్ యాక్సిలరేషన్, వెలాసిటీ ఎలా ఉంటాయి? సేమ్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఇదేంటిది? ఇది ఇదే డైరెక్షన్. ఇది అలాంగ్ ది నార్మల్. ఏంటిది? అలాంగ్ ది నార్మల్. అలాంగ్ ది నార్మల్ ఎలా ఉంటది? ఇది సేమ్ ఉంటది. అలాంగ్ ది నార్మల్ అనేది వెలాసిటీ, యాక్సిలరేషన్ రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అలాంగ్ ది సేమ్ అదే కాన్సెప్ట్ ఇచ్చేసుకుని ఇక్కడ ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఇది పైనుంచి ఇలా 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 కింద రావడం వల్ల ఇది ఏమైంది? రైట్ కి ఇలా మూవ్ అయింది. ఇది వి వెలాసిటీ అయితే ఇలా మూవ్ అయింది. దీని ఫ్రీ బాడీ దగ్గర తీసుకున్నట్లయితే ఎలా మూవ్ అయింది? ఇది టువర్డ్స్ రైట్ సైడ్ కి మూవ్ అయింది. వి బి ఇది ఎలా వచ్చింది? ఇది కిందకి వచ్చింది. వి ఏ. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ కడతాం అనమాట. ఈ రెండింటికి రిలేషన్ కడతాం. ఇప్పుడు ఇది యాంగిల్ థీటా. ఈ యాంగిల్ థీటా అయితే ఇది ఎంత అయింది? ఇది కూడా థీటా అవుతుంది. ఇది థీటా అయితే ఇది ఎంత అవుతుంది? ఇది 90 మైనస్ థీటా. ఇది 90 మైనస్ థీటా అయితే ఇదేమైంది? ఇది థీటా అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది థీటా అయింది. మనకేం తెలుసు? ఇది అలాంగ్ ది నార్మల్ అనేది వెలాసిటీ సేమ్ గా ఉంటది. ఇది నార్మల్ అనమాట. దేనికి? ఇంక్లైన్ లైన్ కి నార్మల్ గా గీసినట్లయితే ఇప్పుడు ఇదేమైంది? ఇది విఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక దీనికి అలాంగ్ దిస్. అప్పుడు ఇదేమైంది? ఇది వి సైన్ థీటా. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చింది? ఇది tan థీటా ఈజ్ ఈక్వల్ టు విఏ బై వి. దీనికి వెలాసిటీ అలాగే యాక్సిలరేషన్ కూడా వి, యాక్సిలరేషన్ వి అంతా ఈ విధంగా రెండు బాడీస్ మధ్య వాటి యొక్క రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కట్టేయమ్మా. ఏం కాదులే. తర్వాత ఇదొక బాల్స్. ఏంటిది? బాల్స్ అన్నమాట. ఇది ఒక బాల్ ఉంది. నెక్స్ట్ ఇది ఒక బాల్, ఇది ఒక బాల్. ఈ విధంగా సపోజ్ ఇది ఒక 3m అనే మాస్, ఇది ఒక m అనే మాస్, ఇది ఒక m అనే మాస్, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇలా ఉంచినప్పుడు ఏంటిది? ఇది సెంటర్, దీని యొక్క సెంటర్ ఇది, దీని యొక్క సెంటర్ ఇది. ఇప్పుడు దీని యొక్క యాక్సిలరేషన్ సపోజ్ ఇది a1 అనుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇది ఎటు మూవ్ అయ్యిద్ది? ఇది ఇటు మూవ్ అయ్యిద్ది. ఇది వచ్చేటికి ఇటు మూవ్ అయ్యిద్ది. ఈ రెండు సేమ్ మాస్ ఉన్నప్పుడు ఏంటిది? ఇది A2, ఇది కూడా A2. సేమ్ యాక్సిలరేషన్ తో లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతుంది. ఇది A1 అయితే. అయితే ఈ రెండింటికి రిలేషన్ అనేది ఏం చేయాలి? ఫస్ట్ అలాంగ్ ది నార్మల్ ఏ డైరెక్షన్ ఉందో చూసుకుందాం. ఇప్పుడు ఇది ఈ పాయింట్, ఈ పాయింట్, ఇది ఈ రెండింటి బాడీస్ యొక్క అలాంగ్ ది నార్మల్ డైరెక్షన్ అన్నమాట. వెలాసిటీ అలాంగ్ ది నార్మల్ అనేది సేమ్ అని మనకు తెలుసు. ఈ రెండింటికి ఇప్పుడు ఇదేమైంది? ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయ్యింది. యాంగిల్ ఎంత అవుతుంది? యాంగిల్ ఎంత అయింది? 60 degrees అనమాట. ఇది 60 degrees, ఇది 60 అయితే ఇది ఎంత అయింది? ఇది కూడా 60 అవుతుంది. ఇది మొత్తం 60 అయితే ఇది మొత్తం దీనిలో సగం ఎంత అయింది? ఇది 30 degrees అయింది. ఇప్పుడు ఎలాంగ్ ది నార్మల్ అనేది మనకు కావాలన్నమాట. ఇప్పుడు ఇది ఏమైంది? ఇది ఇక్కడ A1 cos 30 A1 cos 30 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది? ఇది A2 ఇదేమొచ్చింది? cos
60 a1 by a2 cos 60 by cos 30 cos 60 ఎంత 1/2 cos 30 ఎంత √3/2 ఎంత 1/√3 a1 సాల్వ్ చేసుకుంటే a1 a2కి రిలేషన్ వచ్చింది. ఇలా కూడా వెజ్ మెథడ్లో ఎలాంగ్ ది నార్మల్ అనేది ఎలాంగ్ ది నార్మల్ వెలాసిటీ యాక్సిలరేషన్ అనేది సేమ్గా ఉంటుంది. సేమ్ విధంగా ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి పాయింట్ ఏ దగ్గర హింజ్ టోల్ గేట్ దగ్గర ఇలా కర్రలు ఉంటాయి కదా, ఆ విధంగా హింజ్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఎట్ అన్ యాంగిల్ 60 degrees దగ్గర. ఎట్ అన్ యాంగిల్ 60 degrees దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ మీద ఈ విధంగా రెస్ట్ అయ్యి ఉంది. ఎలా రెస్ట్ అయ్యి ఉంది? ఈ విధంగా రెస్ట్ అయ్యి ఉంది. ఈ విధంగా రెస్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ అనేది వెలాసిటీ v ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో మూవ్ అయితే ఎగ్జాక్ట్లీ అట్ పాయింట్ బి దగ్గర దీని యొక్క వెలాసిటీ ఎంత అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫైండ్ ది వెలాసిటీ అట్ బి ఎట్ θ 60 degrees దగ్గర ఉన్నప్పుడు వెలాసిటీ బి ఎంత అనేది కనుక్కోమంటున్నారు. ఇప్పుడు దీనికి నార్మల్ అలాంగ్ ది నార్మల్ ఏంటిది? ఇది అలాంగ్ ది నార్మల్ అన్నమాట, ఈ డైరెక్షన్ లో. దీనికి ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఎలా వచ్చింది? ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇదంతా 60 degrees. ఇది ఎలా మూవ్ అయింది? ఇది ఆసిలేషన్ అన్నమాట, అంటే గెట ఇలా రోటరీ మోషన్ లో మూవ్ అయ్యింది. ఇలా ఇలా మూవ్ అయ్యింది. ఇది ఎలా మూవ్ అయ్యింది? ఇది లీనియర్ గా రైట్ సైడ్ కి మూవ్ అయ్యింది. రైట్ సైడ్ మూవ్ అయ్యింది. ఈ లైన్ వచ్చేసరికి ఏంటిది? ఇది ఈ లైన్ వచ్చేసరికి అలాంగ్ ది నార్మల్. ఏంటిది? గ్రీన్ పెన్ గీసేది ఏంటిది? అలాంగ్ ది నార్మల్ డైరెక్షన్. అలాంగ్ ది నార్మల్. ఈ రూల్ ఏంటిది? అలాంగ్ ది నార్మల్ అనేది వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఏంటిది? ఎట్ పాయింట్ బి లొకేషన్ దగ్గర దీని యొక్క వెలాసిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఇది 90 degrees. ఇలా ఇది ఏంటిది? ఇది వి ఎట్ పాయింట్ బి దగ్గర. ఎట్ పాయింట్ బి దగ్గర ఇది దీని యొక్క వెలాసిటీ ఎంత ఇచ్చేసాడు? ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. దీని యొక్క వెలాసిటీ ఎంత? 15 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది వచ్చేసరికి 30 degrees. ఎంత? ఇది 30 degrees. ఇది 60 అయితే ఇది 30 degrees అయింది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది 60 అవుతుంది. ఇది 60 అయితే అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది మొత్తం 90. ఇది ఆల్రెడీ 30, ఇది 60. ఇప్పుడు ఇది 90, ఇది 60 అయితే ఇది 30 degrees. ఇదంతా 30 degrees. ఇప్పుడు అలాంగ్ ది నార్మల్ ఏమైతుంది? వెలాసిటీ ఆఫ్ v cos 30 is equal to 15 degrees. వెలాసిటీ ఆఫ్ b ఎంత? 15 by cos 30 degrees. ఎంత వచ్చింది? 15 by √3/2 ఎంత? 30 by √3 అన్నమాట. ఈ విధంగా వెజ్ మీద కాన్సెప్ట్ ఏంటిది? ఇది అలాంగ్ ది నార్మల్ తీసుకోవడం, రెండింటి యొక్క వెలాసిటీ సేమ్. తర్వాత పుల్లీ మెథడ్. పుల్లీ మెథడ్ ఏంటి? పుల్లీ మెథడ్ దేనికి ఉపయోగపడింది? పుల్లీస్ మెజర్ చేయడానికి, పుల్లీస్ యొక్క వెలాసిటీ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. పవర్ మెథడ్ ఎప్పుడు యూజ్ అయ్యింది? నెంబర్ ఆఫ్ అనమాట. నెంబర్ ఆఫ్ పుల్లీస్, నెంబర్ ఆఫ్ వైర్స్, బ్లాక్స్ ఉన్నప్పుడు పవర్ మెథడ్కి వెళ్ళొచ్చు. కాన్స్టెంట్ లెంత్ మెథడ్ అనేది ఏంటిది? సింగిల్ గా ఒక వైరే ఉన్నప్పుడు కాన్స్టెంట్ లెంత్ మెథడ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఏంటిది? కాన్స్టెంట్ రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ, యాక్సిలరేషన్.